హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో ఈ వీడియో వచ్చేసి మొన్న థర్స్డే వీడియో. మేము ఇంట్లో అయితే భజన పెట్టుకున్నాము, అయ్యప్ప స్వాముల భజన. సో ఆ భజన కోసం అయితే మేము ఇంకా ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యాము. ఇంకా మా అత్తగారు వచ్చేసి వచ్చే గెస్టుల కోసం టిఫిన్ అయితే ఉప్మా చేశారు. ఎందుకంటే స్వామిది భజన అయ్యి భిక్ష అయ్యేసరికి 3-4 అయిపోతుందని, ఇంకా వచ్చే వాళ్ళు ఆ టైం దాకా ఆగలేరని ఇంకా మేమైతే టిఫిన్ అయితే తింటే కొంచెం బెటర్ అని ఇంకా ఉప్మా అయితే చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న స్వామి వచ్చేసి ముందుగా వచ్చి ఇంకా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే ఫ్రూట్స్ అన్నీ కడుగుతుంది. ఇంకా మా పెద్ద పాప మళ్ళీ రెడీ అయిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగే ఇంకా రెడీ అవ్వలేరు పిల్లలు ఇద్దరు. ఇంకా పిల్లల్ని తిన తర్వాత రెడీ చేశాను. మా అక్క ఏమో పూజ దగ్గర అన్నీ అందిస్తుంటే ఇంకా నేను అన్ని పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసి గురుస్వామి వాళ్ళ అబ్బాయి చిన్న స్వామి ఇద్దరు కలిసి ఇంకా ఇక్కడైతే డెకరేషన్ పూజ మొత్తం సిద్ధం చేశారు. ఇంకా అక్కడ వచ్చేసి పూలదండలు ఇంకా సరిపోలేదన్నారని ఇంకా వాళ్ళు మా అక్కను ఇంకొక మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చేసి ఇంకా దండలు గుచ్చుతున్నారు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే అక్కడ దండలు ఇంకా సరిపోలేదు, కొంచెం నేలకి తాకేలాగా పూలు గుచ్చమ్మ అని గురుస్వామి చెప్పారని ఇంకా అక్కడ గుచ్చుతున్నాను పూలు. ఇంకా ఇలా అయితే ఇంకా ముందు రోజే లేచి ముందు రోజు మ్యాక్సిమం పూలన్నీ గుచ్చాము. బట్ ఇంకా వాళ్ళకి సరిపోలేదు, ఇంకా కావాలి అన్నారని ఇంకా అప్పటికప్పుడు గుచ్చాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడ సరిపోలేదు అన్నారని ఇంకా మా అత్తగారు, మా అక్క, మా అత్తగారు వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ ఆడపడుచు ఇంకా అందరూ రౌండ్గా కూర్చొని అయితే పూలదండలు అయితే కడుతున్నారు. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ ఈ వీడియోస్ అనేవి మళ్ళీ రావు కదా, మళ్ళీ చూసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇంకా నాకు దొరికిందే సందని వీడియోస్ తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా స్వాములు ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి ఇంకా స్వాములందరూ వచ్చిన తర్వాత ఇంకా భజన అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ అయితే క్యాటరింగ్కి ఇచ్చేసాము. ఇంకా అది వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా హారతి ఇచ్చేసి స్వాములందరికీ ఇంకా భోజనం అయితే పెట్టేశాము. ఇక్కడ స్వాములందరూ భోజనం చేస్తున్నారు. ఇంకా స్వాములందరూ లోపల భోజనం చేస్తుంటే ఇంకా బయట వచ్చిన వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. స్వాములందరికీ ఒట్టి చేతులతో కాకుండా ఇంకా మేమైతే ఏంటంటే వాళ్ళకి ఇరుముళ్ళకి పనికొస్తాయని ఇంకా దుప్పట్లు అయితే తాంబూలం కింద అయితే ఇచ్చాము. అంతేనండి వీడియో. సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వాములు భోజనాలు, వాళ్ళ వచ్చిన గెస్టులు భోజనాలు అందరూ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం సర్దుకునేసరికి నాకు మా అక్కకి 2 days అయితే పట్టిందండి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే ముందు రోజు అయితే సందడిగా ఉంటుంది, తర్వాత ఉంటుంది అసలైన కథ. సో స్వాములందరి దగ్గర ఇంకా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.